నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. తల మీద నీటి కుండ పెట్టుకు పుట్టారట ఆడవాళ్లు. చీటికి మాటికి కళ్ళ నుండి నయాగరా జలపాతాలు దూకుతూ ఉంటాయి. ఏడ్చే ఆడవాళ్లను చూస్తే నాకు ఒళ్ళు మండిపోతుంది అంది మా లాయర్ పిన్ని. ఆవిడ కాస్త పేరు ప్రతిష్టలున్న మహిళా లాయరండి. స్త్రీల సమస్యలపైనే ఎక్కువగా కేసులు చేస్తూ ఉంటుంది. స్త్రీల కష్టాలు కడగండ్లను వాళ్ల కన్నీళ్లను చూసి విని విసిగెత్తిపోయాను అంటూ ఉంటుంది అప్పుడప్పుడు. బాధల్లో ఉన్న స్త్రీలకి జలజల కన్నీళ్లు వస్తాయే తప్ప పకపక నవ్వులు రావు పిన్ని అన్నాను. ఈ కార్యక్రమం చూశాక మా పిన్ని ఏమందో చెప్తానండి. నమస్కారం, అలంకృత కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈరోజు మన ఇంటీరియర్ డిజైనర్ ఎక్స్పర్ట్ సుధా గారు హోటల్ లాబీని ఎలా డిజైన్ చేసుకోవాలో చూపించబోతున్నారు. మరి ఆ హోటల్ లాబీని చూసి మన ఇంట్లో లివింగ్ రూమ్ ని కూడా ఆ టైప్ లోనే డిజైన్ చేసుకోవచ్చు. మరి సుధా గారిని అడిగి తెలుసుకుందామా ఎలా డిజైన్ చేసుకోవాలో. హలో సుధా గారు. హాయ్, హౌ ఆర్ యు మ్యామ్? యా ఫైన్. ఓకే మేడం, ఈరోజు మా సకులకి మీరు హోటల్ కాన్సెప్ట్ చూపిస్తానన్నారు. యాక్చువల్గా దట్స్ కమర్షియల్ థింగ్ కదా, మరి మా సకులకి ఇందులోంచి ఎలా టిప్స్ తీసుకోగలంటారు? యాక్చువల్గా ఫస్ట్ టైం నిజంగా మీరు చెప్పినట్టుగా ఇది ఫస్ట్ టైం ఒక కమర్షియల్ సకులకి చూపిస్తున్నాను హోటల్ కాన్సెప్ట్ అన్నది. ఈ హోటల్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ కంటైనింగ్ అరౌండ్ 15 రూమ్స్ అనమాట. లాబీ కూడా చూపిస్తున్నాను. ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక గెస్ట్ హౌస్ కమ్ హోటల్ అనమాట. సో ఈ గెస్ట్ హౌస్ అనేటప్పటికీ కొంచెం మన ఇంట్లో కూడా టిప్స్ ఉపయోగపడతాయి. సో ఆ రకంగా ఏంటంటే కమర్షియల్ యాజ్ వెల్ యాజ్ రెసిడెన్షియల్ రెండింటికి ఉపయోగపడేటట్టుగా నేను ఇది చూపించదలుచుకున్నాను. ఓకే మోనికా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ నేను చూపించేటప్పటికి దిస్ ఇస్ ద ఎంట్రీ డోర్. ఎంటర్ అవుతూనే మీరు సీలింగ్ ఐ క్యాచింగ్ గా ఉంది, రైట్? ఇప్పుడు ఫ్లోరింగ్ అండ్ సీలింగ్ కొంచెం ఒక కాన్సెప్ట్ లో తీసుకున్నాం అనమాట. సీలింగ్ అనేటప్పటికి చూడండి అంత వీనియర్ తోడి చేసి అండ్ షాండిలియర్స్, ఇట్ ఇస్ నాట్ షాండిలియర్, అ ఫ్యాన్సీ light. Okay, and reception paina kuda instead of having hanging light or something adoka different kind of chandelier type ప్లాన్ చేసాం అనమాట. అండ్ ఇది ఎంతో కాదండి, దిస్ ఇస్ లైక్ వి మేడ్ దిస్ కైండ్ ఆఫ్ లైటింగ్. యాక్చువల్గా మేము క్రియేటివ్గా కొంచెం ఆలోచించి ఒక కార్డ్బోర్డ్ ఒక లైక్ వీనియర్ లాగా తీసుకుని వి మేడ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ అండ్ ఒక లైటింగ్ ఇన్సర్ట్ చేసాం. ద సేమ్ థింగ్ అనమాట అక్కడ కూడా. సో ఇదేంటంటే ఒక కాన్సెప్ట్ డెవలప్ చేసాం దీన్ని. అండ్ పైన ఈ ఫాల్స్ రూఫింగ్ కూడా వుడెన్ వీనియర్ టైప్ పెట్టాం అనమాట. సో ప్యానెలింగ్ అంతా చేసాం. మీరు ఇట్ సైడ్ చూస్తున్నారు కదా, టువర్డ్స్ యువర్ లెఫ్ట్ అండ్ టువర్డ్స్ యువర్ రైట్ టూ సెట్టింగ్ అనమాట. అంటే ఎవరైనా కస్టమర్స్ వచ్చేటప్పుడు లాబీ ఈజ్ ఆల్వేస్ ఫర్ వెయిటింగ్ ఏరియా. సో దిస్ ఇస్ ఫర్ ద వెయిటింగ్. అండ్ ఇట్ సైడ్ అట్ సైడ్ వాల్ ప్లెయిన్ గా ఉండకుండా వీ హ్యావ్ ప్లాన్ సమ్ కైండ్ ఆఫ్ సీనరీస్ ఆఫ్ ఫొటోస్ అనమాట. అండ్ మీరు మన ఇంట్లో ఒక లివింగ్ రూమ్ ని కూడా ఈ టైప్ లో డిజైన్. ఇప్పుడు ఇది ఇంట్లోకి మనం కాన్సెప్ట్ డెవలప్ చేసుకోవాలంటే ఇప్పుడు మన ఫాయర్ అని ఉంటుంది. అంటే ఎంట్రీకి అవుతూనే మనకు ఒక చిన్న ప్లేస్ ఉండేటప్పటికి ఇలాంటి ఒక ఏరియా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఒక ఫోటో ఫ్రేమ్ పెట్టినా కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు వాల్స్ చూస్తున్నారు కదండి, వాల్స్ అంతా కూడా ఒక వాల్ పేపర్ డిజైన్ చేసాం. వీ హ్యావెంట్ యూజ్డ్ ఎనీ వాల్ పెయింట్ ఆర్ ఎనీథింగ్, వాల్ పేపర్ తోటే డిజైన్ చేసాం. సో దట్ కమర్షియల్ యూస్లో కూడా ఏంటంటే ఎప్పుడైనా మనం లైక్ వీ వాంట్ టు చేంజ్ ద ఇంటీరియర్స్ ఎవ్రీ 6 months ఆర్ అ ఇయర్. సో ఈజీ మెయింటెనెన్స్ అవుతుంది. మళ్ళీ సోఫాలు అవన్నీ పాడవకుండా వీ కెన్ రీయూజ్ ఇట్ అనమాట. సో అందుకోసమే వీ హ్యావ్ యూస్డ్ వాల్ పేపర్. అలాగే అనుకునేటప్పటికి కూడా ఇంట్లో కూడా మనం వాల్ పేపర్స్ యూజ్ చేస్తే అల్టిమేట్ గా ఉంటుంది వితౌట్ ఎనీ జడ్స్ అనమాట. అండ్ కావాల్సినప్పుడు మనం మార్చేసుకోవచ్చు కూడా, లైక్ పెయింటింగ్ ఉన్నంత ప్రాబ్లం దీంట్లో ఉండదు. అండ్ మీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా రూమ్స్ ప్లాన్ చేసాము. ఇది యాక్చువల్గా ఏంటంటే ప్లానింగ్ చేసేటప్పుడే మేము ఏం చేసామంటే ఇన్ సెంటర్ వీ హ్యావ్ టేకెన్ దిస్ హోల్ థింగ్ యాజ్ అ లాబీ అనమాట. అండ్ ఇట్ సైడ్ అట్ సైడ్ వచ్చేటప్పటికి వీ హ్యాడ్ ప్లాన్ రూమ్స్. సో ఈ రూమ్స్ ఈ లాబీ చూస్తున్నారు కదా, అలాగే ఏంటంటే మరీ అంత లైటింగ్ కాకుండా వి జస్ట్ గేవ్ అ కన్సీల్ లైటింగ్ అండ్ 2-3 లైట్స్. మళ్ళీ ఈ హోటల్ రూమ్ కూడా డెవలప్ చేయాలంటే, హోటల్ కాన్సెప్ట్ కూడా డెవలప్ చేయాలంటే ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. డిజైనింగ్ ఆఫ్ ప్లానింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ డిజైనింగ్ ప్లానింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎలక్ట్రికల్, వాటర్ స్ప్రింక్లర్, ఫైర్ రెసిస్టెన్స్కి ఫైర్ ఎయిడ్స్ అవన్నీ చూసుకోవాలి. ప్లస్ మన రిసెప్షన్కి కావాల్సిన యూపీఎస్, ఈపీబీఎక్స్ ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత మనం ఎలాంటి కాన్సెప్ట్ని డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ ఒక కాన్సెప్ట్ వైజ్ మనం డెవలప్ చేసుకుంటూ వస్తే దెన్ యూ కెన్ ప్లానింగ్ పేపర్ మీద ఫస్ట్ ప్లానింగ్ అయ్యాకనే తర్వాత మనం ఇన్ డీటెయిల్గా దిగుతాం.
ఇప్పుడు రెసిడెన్షియల్ ఎలా అయినా మనం చేసేసుకోగలుగుతాం, కానీ కమర్షియల్ చేసేటప్పుడు పేపర్ వర్క్ ఎక్కువ ఉంటుంది, వర్కింగ్ కొంచెం తక్కువ ఉంటుంది. సో అందుకోసం వీ హ్యావ్ టు ఎంఫసైజ్ మోర్ ఆన్ ద డ్రాయింగ్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు చూస్తున్నారు కదండి, దిస్ ఇస్ ద ఫ్లోరింగ్. అగైన్ వీ హ్యావ్ యూస్డ్ వుడెన్ ఫ్లోరింగ్. ఇక్కడంతా చూస్తున్నారు రఫ్ ఫ్లోరింగ్, వుడెన్, ఒక రస్టిక్ లుక్ వస్తుంది. ఈ రస్టిక్ లుక్ అనేది ఇట్ లుక్స్ బ్యూటిఫుల్ అనమాట. అండ్ డర్ట్ కూడా కనిపించదు. సో దిస్ ఇస్ ఇవన్నీ ఏంటంటే టెక్నిక్స్ అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా కూడా వెట్రిఫైడ్ చూస్తున్నారు, ఊడ్చేస్తే సరిపోతుంది అన్న ఫీలింగ్ లో ఉంటారు, రైట్? సో ఇది ఒక రస్టిక్ లుక్ వచ్చేటట్టు అండ్ ఒక డిఫరెంట్ లుక్ వచ్చేటట్టు వీ హ్యాడ్ ప్లాన్ ఇన్ దిస్. అండ్ వాటర్ తో స్పాంజ్ చేయొచ్చా? చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. బట్ అగైన్ క్వాలిటీ వాట్ యూర్ యూజింగ్, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. థిక్నెస్, క్వాలిటీ అవన్నీ కూడా ఉంటుంది. అలానే నీళ్ళు పెట్టుకుని కడగడం అవన్నీ కుదరదు. ఓకే, లైక్ మన జనరల్ ఫ్లోరింగ్ ఎలా వాడతో అలా కాకుండా అనమాట. ఓకే, సో మనం ఇక్కడ వచ్చేటప్పుడు దిస్ ఇస్ అగైన్ వీ హ్యావ్ గివెన్ అ సిట్టింగ్ ఏరియా. సో ఈ రకంగా ప్లాన్ చేసాం. దాన్ని ఎదుర్కొండానే ఎల్సీడీ ప్లాన్ చేసాం అనమాట. ముందు మేము అనుకునేది ఎల్సీడీ, వీ థాట్ ఆఫ్ గివింగ్ సమ్వేర్ ఎల్స్, దెన్ వీ థాట్ దిస్ వాల్ ఇస్ దేర్, ఓకే విల్ జస్ట్ ప్లాన్ దిస్ వే. సో ఆ రకంగా ఎండ్ టైం కూడా కొన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి, డిపెండ్స్ ఆన్ ది హౌ వీ వాంట్ టు డూ ఇట్ అండ్ ఆల్ దాట్. సో ఆ రకంగా ప్లానింగ్ వస్తుంది. సో మోనికా చూస్తున్నారు కదా, దిస్ ఇస్ అగైన్ రిసెప్షన్ కౌంటర్. ఈ రిసెప్షన్ కౌంటర్ కూడా